హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రూపనాయుడు లైఫ్ స్టైల్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? మేము చాలా రోజుల నుండి పూజ చేయలేదు అని మీకు చాలా వీడియోలలో కూడా చెప్పాను కదా. సో మాకు అంటూ ఉండే అనమాట. సో అంటూ ఉంటే ఇక్కడ పూజలు అనేవి చెయ్యరు. అందుకే ఇంకా మాకు అంటూ అయిపోయింది, అయ్యగారిని అడిగేసి వచ్చామన్నమాట. సో ఇంకా మీరు పూజలు చేసుకోవచ్చు అని చెప్పారు. అందుకే ఫస్ట్ అయితే ఇంట్లో అన్ని సామాన్లు అంతా శుభ్రం చేసుకుంటున్నాం అన్నమాట. మనం కూడా ఇంటిని మొత్తం నీట్గా చేసుకొని ఆ తర్వాత పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో అందుకే ముందరైతే అన్నీ కిచెన్ రూమ్లో ఉన్న సామాన్లన్నీ తోమేస్తూ ఉన్నాము. మనం అనుకుంటాం కానీ చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అని, బట్ చాలా కష్టం అండి. మార్నింగ్ మొదలు పెడితే అది కంప్లీట్ అయ్యేలోపు మాకైతే ఈవినింగ్ అయిపోయిందనమాట. అది అత్తమ్మ ఉంది కాబట్టి హెల్ప్ తీసుకున్నా కాబట్టి ఇంత తొందరగా అయిపోయింది. అదే ఒక్కదాన్ని అయితేనా ఇంకా అస్సలు కాదు, చాలా కష్టం అయిపోతుంది అనమాట. ముందుగా అయితే ఇంకా మార్నింగే అనమాట, ఎర్లీ మార్నింగే లేచి ఫస్ట్ టిఫిన్ కూడా చేయలేదన్నమాట. ముందుగా కొన్ని సామాన్లన్నా కడిగేస్తే మనకి తొందరగా అయిపోతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే వర్షాకాలం, ఎప్పుడు వర్షం వస్తుందో కూడా తెలియదు, కొంచెం మోడంగా ఉంది. అది నా భయం. మళ్ళీ నెక్స్ట్ సామాన్లు ఆరుతాయో లేదో అది ఇంకొక భయం. బట్ చూస్తున్నా అయ్యేది అవుతుంది, మనమైతే పని చేసుకోవాలి. ఎందుకంటే తప్పదు కదా, ఇప్పుడు చేసుకుంటేనే మనకి తొందరగా అయిపోతుంది. లేదనుకో ఇంకా రాను రాను వర్షాలు ఎక్కువ అవుతుంటాయి కదా. సో అందుకే ఈరోజు అనేది నేను హౌస్ క్లీనింగ్ పని మొదలుపెట్టాను. సో మొత్తానికైతే ఇంట్లో అన్ని సామాన్లు తెచ్చి నేను కొన్ని, అత్తమ్మ కొన్ని అలా శుభ్రం చేస్తూ ఉన్నామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ఎప్పుడెప్పుడు శుభ్రం చేస్తారు? మేమైతే పండగలప్పుడు, నెక్స్ట్ ఇలా ఏదైనా అంటూ ఇలా వచ్చినప్పుడు, అలాగే ఎక్కువ దుమ్ము పట్టి ఉన్నప్పుడు కూడా, ఎప్పుడంటే అప్పుడు మాకు ఓపిక ఉన్నప్పుడు మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓన్లీ ఫెస్టివల్స్కే అట్లా అని ఏం కాదు, మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు ఎక్కువ దుమ్ము డస్ట్ ఉంది అని అనుకుంటే ఆటోమేటిక్గా అన్నీ తీసేసి క్లీన్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి ఏంది వీడియో అయితే 10 minutes ఉంది అని మీరు అనుకోవచ్చు. మేము అసలు 1 hour అయ్యిందనమాట వీడియో. అంత క్లిప్ పెడితే మీరు ఎవ్వరు చూడరు కదా. సో అందుకే నేను ఇంకా చాలా స్లోగా పెట్టానన్నమాట. ఓన్లీ 10 minutes పెట్టి అంతా మిగతాది మొత్తం కట్ చేసేసాను. జస్ట్ కొంచెం కొంచెం ఒక్కటే యాడ్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఫ్రెండ్స్. చాలామంది నా వీడియోస్ని ఈ మధ్య బాగా చూస్తున్నారు, అలాగే బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. మీరు ఇలా సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మరెన్నో వీడియోస్ చేస్తాను. సో మొత్తానికైతే మొత్తము వాష్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవి వాష్ చేస్తూ ఉన్నాము. అన్నీ లైన్గా మనం బోర్లించాలన్నమాట, అప్పుడు వాటర్ అనేవి మొత్తము పోతాయి కదా. నేనైతే ఇక్కడ విమ్ లిక్విడ్ తీసుకున్నాను, అలాగే రూబీ ఉంటుంది కదా మనం అంట్లు తోమేది, ఆ రూబీ అలాగే విమ్ లిక్విడ్ రెండు యాడ్ చేసి నేను ఇక్కడ ఇవన్నిటివి క్లీన్ చేస్తున్నాను అనమాట. అలా చేయడం వల్ల చాలా షైనింగ్ వస్తాయి. విమ్ లిక్విడ్ వల్ల మనకి బౌల్స్ అనేవి బాగా షైనింగ్ వస్తాయి అన్నమాట. మీ అందరికి కూడా తెలుసు కదా. మీరేం యూస్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. చూడండి, ముందుగా అయితే మొత్తము ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి, అవన్నీ వాష్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ కొన్ని స్టీల్వి కూడా అయిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఓన్లీ టిఫిన్కి ముందు ఎర్లీ మార్నింగే ఓన్లీ ఈ సగం సామాన్లు ఒక్కటే అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా టైం అవుతుంది, 9 అలా అయిందనమాట. ఇంకా టిఫిన్ చేద్దాము అని అత్తమ్మ అనేసరికి సరే అని ఇంకా పొంగనాలు వేస్తూ ఉన్నాను. మేము దీనిని గుంత పొంగనాలు అంటాము, ఇంకా కొందరు వేరే వేరే భాషలలో కూడా పిలుస్తూ ఉంటారు కదా. నెక్స్ట్ వచ్చేసి అత్తమ్మకి ఫస్ట్ వేస్తున్నా అనమాట. తను తిన్న తర్వాత నేను కూడా వేసుకుందాం అనేసి. అలాగే పక్కన వచ్చేసి కాకరకాయ ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్. మనకి ఆఫ్టర్నూన్కి వస్తుంది కదా. ముందు అయితే నేను మామయ్యకి మా ఆయనకి పెట్టి పంపించేశాను. ఇలా వర్క్ ఉన్నప్పుడు అస్సలు వాళ్ళకి మార్నింగే పంపిస్తాను అనమాట, మీరు మమ్మల్ని మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు అనేసి. వాళ్ళైతే తినేసి వెళ్ళారు. నెక్స్ట్ ఇప్పుడు నేను అత్తమ్మ తింటున్నాం అనమాట. సో పొంగనాలు వేస్తున్నా కదా. నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ ఫ్రై చేస్తున్నా అనమాట.
కాకరకాయ ఫ్రై అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము. ఇంకా దాంట్లోకి పప్పు లేకున్నా కానీ ఓన్లీ కాకరకాయ ఫ్రైని ఎక్కువగా ఇష్టపడతారు. సో అందుకే ఇప్పుడైతే కాకరకాయ ఫ్రై చేస్తున్నా టిఫిన్తో పాటు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్కి అన్నం అప్పుడప్పటికి వేడివేడిగా చేద్దామనేసి ఓన్లీ ఇప్పుడు ఫ్రై చేశాను. ఇంకా ఇద్దరం కలిసి తినేసాము. నెక్స్ట్ పైన అన్ని సామాన్లు తీసేసాను కదా, సో అందుకే మొత్తము పొరకతో ఒకసారి క్లీన్ చేస్తున్నాను అనమాట. మనకి డస్ట్ ఉంటుంది కదా, అదంతా వచ్చేస్తుంది. నెక్స్ట్ నాకు ఈ గోడ అందేంత మటుకు నేను ఏం చేస్తున్నా అంటే పొరకతోనే మనకి ఇలా అంటే ఏదైనా బుసి ఉన్నా లేదా ఏదైనా డస్ట్ అతుక్కొని ఉన్న గోడకు వచ్చేస్తుంది కదా అనేసి నేను ఆ పొరకతోనే మొత్తం అనేది క్లీన్ చేస్తూ ఉన్నా అనమాట. చూస్తున్నారు కదా, మాకైతే అసలు చాలా సామాన్లు ఉంటాయి. అంటే మీకు కొన్ని కనిపించవచ్చు కానీ మాకైతే చాలా అవే ఎక్కువ. అవన్నీ క్లీన్ చేసే లోపే తెలుస్తుంది అనమాట. మనం ఏమనుకుంటామంటే ఏవైనా కొత్తగా సామాన్లు వస్తే వెంటనే కొనుక్కుందాం అని అన్నీ తీసుకుంటాము. అవి కొనుక్కున్నప్పుడు బాగానే ఉంటుంది ఫ్రెండ్స్, కానీ అవి క్లీన్ చేసేటప్పుడే సినిమాగా అనిపిస్తుంది. ఇంకా మా అత్తమ్మ అయితే ఇవన్నీ చూసి వద్దు, ఇంకా సామాన్లు ఏం కొనుక్కోకూడదు చూడు అని అంటుందన్నమాట. అంటాం కానీ మళ్ళీ వచ్చినప్పుడు ఇది తీసుకుందాం అది తీసుకుందాం అని అన్నీ కొనేస్తూ ఉంటాము. సో మనకి క్లీన్ చేసేటప్పుడే కదా అనిపిస్తుంటుంది, అయ్యా మా ఇంట్లో ఇన్ని సామాన్లు ఉన్నాయా అని అనుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇవి గ్లాస్ ఐటమ్స్ అన్నీ, గ్లాస్ జార్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి మేము ఎక్కువగా యూస్ చేయమన్నమాట. ఓన్లీ రిలేటివ్స్ వచ్చినప్పుడు లేదా ఏదైనా పండగలు ఉన్నప్పుడు అలా ప్లేట్స్ అవి దేవుళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడానికి అట్లా యూస్ చేస్తూ ఉంటాము. సో అందుకే ఇవి వచ్చేసి పై గూట్లో పెడతాం అనమాట, ఎవరికి అందకుండా. పిల్లలు ఉంటారు కదా, పట్టి ఇట్లా లాగితే పగిలిపోతాయి అనేసి ఇవన్నీ వాడనివన్నీ పైన పెట్టేస్తాము. ఏదైనా కావాలనుకుంటే చైర్ వేసుకొని లేదా స్టూల్ వేసుకొని అందుకుంటూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి, నేనైతే ఇది కింద ఉంటుంది కదా మనకి సెల్ఫ్లో అడుగు బండ అనమాట. దీనిని మేము ఎట్లా క్లీన్ చేస్తామంటే చూడండి, నేనైతే ఇలా క్లీన్ చేస్తాను. మరి మీరు ఎలా చేస్తారో నాకు కూడా చెప్పండి ఫ్రెండ్స్. చెప్పాను కదా ముందుగా, అయితే ఫస్ట్ ఈ బండలని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మనకి వాటర్ ఉంటుంది కదా, ఒక క్లాత్ పెట్టుకుంటాను అనమాట, బకెట్లో వాటర్ క్లాత్. ముందుగా అయితే ఏం చేస్తాను, మొత్తము వాటర్తో మొత్తం తడిపేస్తాను అనమాట, బండకి ఏదైనా అంటుకొని ఉన్న జిడ్డు అలాంటిది రావాలని. నెక్స్ట్ అలా తడిపిన తర్వాత నేను ఈ బౌల్లో విమ్ లిక్విడ్ అలాగే రూబీ వేసుకున్నా కదా, అదంతా మొత్తము మనకి బండకి మొత్తము బాగా పట్టించి రుద్దుతాను అనమాట. అది బాగా రుద్దిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టీల్ పీస్ ఉంటుంది కదా, స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని మొత్తాన్ని మళ్ళీ ఇంకొకసారి రుద్ది క్లీన్ చేసుకుంటాను అనమాట. మనకి స్టీల్ స్క్రబ్బర్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఏమైనా ఉన్నా కానీ అంటుకొని ఉన్నా కానీ మనకి తొందరగా వచ్చేస్తుంది, అలాగే నీట్గా కూడా అవుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఏం పెడతా అంటే మనకి కూరగాయలు కట్ చేసుకోవడానికి ఈలపీట ఉంటుంది కదా, సో ఈలకత్తి అంటారు, దాన్ని పెడతా అనమాట. అది పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనం ఫాస్ట్గా లేసి అలానే పెట్టి వెళ్తుంటాం. అప్పుడు ఏమవుతుంది, మనకి టమాటో రసం కానీ ఏవైనా వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు అవి బండ మీద అలానే ఉంటాయన్నమాట. మనం ఈ స్టీల్ పీస్ వేయడం వల్ల ఏమవుతుంది, మొత్తం మనకి తొందరగా క్లీన్ అవుతుంది, అలాగే నీట్గా కూడా కనిపిస్తుంది అనమాట. సో ఇవైతే మేము వీక్లీ వన్స్ ఈ బండని క్లీన్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే కింద ఒకటే కదా అనేసి. సో ఈరోజు సామాన్లు మొత్తం తీసాను కదా అనేసి నేను మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, సో మనం ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల చాలా త్వరగా అవుతుంది, అలాగే బండ కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. మీరు ఎలా శుభ్రం చేస్తారో నాకు కూడా కామెంట్ చేయండి. అలాగే మీరు శుభ్రం చేయడానికి ఎలాంటి లిక్విడ్స్ అలాగే ఏం వాడతారు తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వీడియో అందరు చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్కి ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. సో తప్పకుండా అందరూ లైక్ చేయండి. సో మీరేమనుకుంటున్నారంటే లైక్స్ వల్ల డబ్బులు వస్తాయి అది ఇది అనుకుంటున్నారు, బట్ లైక్స్ వల్ల ఎప్పటికీ డబ్బులు రావు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్యాన్ దగ్గర ఉంటుంది కదా, సో ఆ దుమ్ముని కూడా క్లీన్ చేస్తున్నాను. ఫ్యాన్ అయితే మేము ఖచ్చితంగా 2 వీక్స్కి ఒకసారి లేదా 1 మంత్కి ఒకసారి అట్లా క్లీన్ చేస్తూ ఉంటాము, ఎందుకంటే ఆ డస్ట్ ఉండడం వల్ల మనకి గాలి అనేది సరిగా రాదు కదా. సో బేన్ చేసుకొని క్లాత్తో క్లీన్ చేసుకుంటాం అన్నమాట, అది మాకి అందుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇలా క్లీన్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్, అలాగే డోర్స్కి కూడా ఏమన్నా ఉంటే అంతా క్లీన్ చేస్తూ ఉంటాను. సడన్గా కరెంట్ పోయిందనమాట,
మీకు కొంచెం సరిగా కనిపిస్తుందో లేదో, నార్మల్గా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా డోర్కి కూడా మనకి సైడ్స్కి ఉంటుంది కదా, దాన్ని కూడా మనం ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్నగా మనకి బూసి అనేది ఉంటుంది కదా, సో అది కూడా క్లియర్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ లైట్స్ దగ్గర అంతా మొత్తము నాకైతే ఇది మాత్రం చాలా, ఈ డస్ట్ క్లీన్ చేసే స్టిక్ మాత్రం చాలా యూజ్ అవుతుంది. అలాగే మనకి ఏ సైజెస్లో కావాలంటే ఆ సైజెస్లో దీన్ని ఫిట్ చేసుకోవచ్చు కదా. సో నాకైతే బాగా నచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఈవినింగ్ అయిందనమాట. మొత్తము ఇలా మొత్తం క్లీన్ చేసుకున్నాను, అంతా కంప్లీట్ అయింది. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఎంత బాగా షైనింగ్ వస్తున్నాయో. చాలా బాగుంటుంది విమ్ లిక్విడ్తో ఇలా క్లీన్ చేసుకుంటే. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. థ్యాంక్ యూ.